గూగుల్.కామ్‌లోకి వెళ్ళిపోయి, ఇక్కడ మీరేం చేస్తారంటే యాపిల్ స్టూడెంట్ ఆఫర్ యూకే అని కొట్టండి. అని చెప్పనొచ్చింది కదా! ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మ్యాక్‌బుక్ ఎయిర్ అని ఉందా? మ్యాక్‌బుక్ ఎయిర్ మీద మీకు ఇక్కడ 30 నుంచి గాని, 15 ఇంచ్ ల్యాప్‌టాప్ గాని దేని మీద అయినా సరే ఆఫర్ అవైలబుల్‌గా ఉంది మామ. మీరు స్పెసిఫికేషన్స్ చూసుకోండి. మీకు 16 జీబీ ర్యామ్ కావాలా? లేకపోతే 256 జీబీది కావాలా? 16 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ స్టోరేజ్ ఇది. ఎస్ఎస్‌డీ ఎంత ఎక్కువ ఉంటే మీ ల్యాప్‌టాప్ అంత ఫాస్ట్‌గా పనిచేస్తది మామ. ఓకేనా? అండ్ ర్యామ్ కూడా ఎక్కువ ఉండాలి. అండ్ మీరు చూసుకుంటే మీరు స్టూడెంట్‌గా ఎక్కువ పెద్ద పెద్ద అప్లికేషన్‌లు అయితే మీరేం రన్ చేయరు కాబట్టి మీకు ఇదైతే బెటర్ మామ. మీరు చూసుకుంటే మీరు యూకేలో ఉంటారు కాబట్టి మీకు 36 మంత్స్‌కి £37.55 పడుతుంది. పర్ మంత్ ఇది. ఫైనాన్స్ కూడా అవైలబుల్‌గా ఉందంట. మీరు కావాలనుకుంటే మీరు డీటెయిల్ చేసుకొని రిప్రజెంటేటివ్ ఎగ్జాంపుల్ కూడా మీరు చూసుకోవచ్చు. బార్క్లేస్‌లో మీకు లోన్ అమౌంట్ ఇంత 12 గాని, 24 గాని, 36 గాని మీరు మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ చూస్ చేసుకోవాలి. 225 మినిమమ్ మీరు 299 పెట్టి ఏదైనా పర్చేస్ చేయాలి. దాని తర్వాత రిప్రజెంటేటివ్ ఎగ్జాంపుల్ ఫర్ 36 మంత్స్ మీరు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశారు చూడండి. లోన్ అమౌంట్ £1200 అండ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 14.9% ఇది ఫిక్స్డ్ అంట. రిప్రజెంటేటివ్ అయిపోయారు. మీరు చూసుకుంటే 36లో మీరు 36 పేమెంట్స్ ఆఫ్ £41 చేయాలి. టోటల్ అమౌంట్ మీరు ఎంత పే చేస్తున్నారని చెప్పంటే 3 ఇయర్స్‌కి మీరు పే చేసేది £276 ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మీరు పే చేస్తున్నారు. ఓకేనా? ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంది. యూకేలో మీరు ఎవ్వరైనా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు మామ. దానికి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ల్యాప్‌టాప్ అవన్నీ చూసుకున్నారా? మీరు ఇక్కడ ర్యామ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆర్డర్ చేసేటప్పుడు ఎస్ఎస్‌డీ కూడా స్టోరేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ ఆటోమేటిక్‌గా పవర్ అడాప్టర్ మీకు ఏది నచ్చితే అంటే మీ ల్యాప్‌టాప్‌కి 35 వాట్స్ అయినా వాడొచ్చు, 70 వాట్స్ అయినా వాడొచ్చు. అది మీ ఇష్టం. 70 వాట్స్ మీరు వాడితే ఏమైతదంటే చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతది. నార్మల్‌గా ఛార్జ్ అయ్యేదానికంటే ఇంకా ఎక్కువగా ఫాస్ట్‌గా ఛార్జ్ అయిపోద్ది అంతే. ఇన్‌స్టాల్‌లో సాఫ్ట్‌వేర్ ఉంటది. మీకు ఇంకా మీరు ఎక్స్‌ట్రా మనీ కట్టుకొని కూడా మీకు ప్రో యాప్స్ బండిల్ అనేది ఉంటది. నేనైతే మీకు వద్దనే చెప్తాను. ఇవన్నీ మీరు అసలు మాక్సిమం వాడరు. వాడడానికి ఎందుకు £200 నేను వద్దనే చెప్తాను. నో థాంక్స్ అని పెట్టండి. ఇంకా కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టి ఎయిర్‌పోడ్స్ 4 విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలా? ఎయిర్‌పోడ్స్ 3 కావాలా? మ్యాజిక్ మౌస్ కావాలా? మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ కావాలా? మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు దాన్ని పెట్టుకోండి మామ. నేనైతే ఎయిర్‌పోడ్స్ 3 పెడతాను. మీకోసం మీకు చూపించడం కోసం. ఇక్కడ యాడ్ టు బ్యాక్ కొట్టేయండి. యాడ్ టు బ్యాక్ కొట్టేసిన తర్వాత మీరు ఒకసారి ఇవన్నీ చూసుకోండి. మీకు ఏంటంటే మ్యాక్‌లో అన్ని C2 కేబుల్స్ వస్తాయన్నమాట. C2C ఉంటాయి. మీకు కావాలనుకుంటే యూఎస్‌బీ C2 యూఎస్‌బీ అడాప్టర్ కావాలనుకుంటే అది కూడా కొనుక్కోండి. £19కే ఇస్తున్నాడు. అండ్ ఇదేంటంటే హెచ్‌డీఎంఐ పోర్ట్ గాని మీరు ఎప్పుడైనా పెన్ డ్రైవ్ ఇన్‌స్టాల్ చేయాలన్నా సరే, మెమరీ కార్డ్ గాని అలాంటివి ఏమైనా పెట్టాలన్నా సరే, మౌస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నా సరే, మౌస్ రిసీవర్ వస్తది కదా! మౌస్ రిసీవర్ పెట్టడానికి ఇక్కడ పోర్ట్స్ ఏమి ఉండవు. మీరు ఇలాంటివి తీసుకుంటే ఈ పోర్ట్‌కి మీరు పెట్టుకుంటే మీరు దానికి కూడా పెట్టుకొని మీరు వాడుకోగలరు. మౌస్ ఎప్పుడన్నా మీరు ఫ్యూచర్‌లో కొంటే. ఇంకా యాపిల్ కేర్ ప్లస్ అంటావా? ఇది అసలు అవసరం లేదు మామ. మీరు మాక్సిమం మీ మ్యాక్‌ని జాగ్రత్తగానే వాడుకుంటారు కాబట్టి 360 డిగ్రీ షీల్డ్ ఉంటది. 3 ఇయర్స్ బ్యాక్ నేను ల్యాప్‌టాప్ కొన్నప్పుడు నా మ్యాక్‌బుక్ కొన్నప్పుడు అది వాడాను. ఇండియాలో ఉన్నప్పుడే వాడాను నేను. అప్పటి నుంచి ఇప్పటి దాకా నా షీల్డ్ అయితే చెక్కు చెదరలేదు. నా ల్యాప్‌టాప్ అలాగే ఉంది. మీకు ఇది యాన్యువల్లీ మీరు £69 అయితే సేవ్ చేసుకుంటారు. మీరు ఇది పెట్టుకుంటే మీకు అసలు ఇది అవసరం లేదు. రివ్యూ చేసుకోండి. బ్యాక్ రివ్యూ కొట్టేసి ఆటోమేటిక్‌గా ప్రైస్ అనేది అప్డేట్ అయిపోయింది చూడండి. 1099 £169 తీసేస్తే అంటే ఒక £50 ఎక్స్ట్రా అయితే కట్టించుకుంటున్నాడు. £50 ఎక్స్ట్రా ఎందుకని చెప్పంటే స్టార్టింగ్‌లోనే చెప్పాడు. నువ్వు ఎయిర్‌పోడ్స్ ప్రో 3 గాని సెలెక్ట్ చేసుకుంటే నీకు £50 ఎక్స్ట్రా కట్టించుకుంటానని చెప్పి ముందే చెప్పాడనమాట. అంటే £210 కదా! అందులో £169 అయితే నీకు డిస్కౌంట్ వచ్చింది. ఆ £51 ఎక్స్ట్రా కట్టించుకుంటున్నాడు. చెక్ఔట్ చేసేయండి. చెక్ఔట్ చేసేసి యూని వెరిఫికేషన్ ఈమెయిల్ ఐడీ అయితే ఇక్కడ ఇవ్వండి. వెరిఫై విత్ యూనిడేస్ అని చెప్పి కొట్టుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టి ఆల్రెడీ వెరిఫైడ్ విత్ యూనిడేస్ నేనైతే ఆల్రెడీ యూనిడేస్‌తో వెరిఫై అయిపోయి ఉన్నాను. కావాలంటే మీరు చూడొచ్చు. నా పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ నాకు ఆల్రెడీ ఇస్తాను. 9@mail.in.ac.uk పెట్టగానే నాకు పాస్వర్డ్ వస్తది నా మెయిల్‌కి. ఇక్కడ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేసి డెలివరీ ఫ్రీ అని చెప్పి వచ్చింది. 30th సాటర్డే. ఫ్రీ కంటిన్యూ టు షిప్పింగ్ అడ్రస్. ఇంక మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ ఫిల్ చేసేయండి. పేమెంట్ ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా చూసారా మల్టిపుల్ డేట్ వచ్చింది. మీరు ఇంకా పేమెంట్ అన్ని ఫిల్ చేసేసి కంటిన్యూ టు పేమెంట్ కొట్టేస్తే మీకు అయిపోతుంది.